హలో గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే మనము హెవీ బ్రైడల్ సెట్ అయితే చూద్దామండి. 3 బ్రైడల్ సెట్స్ వచ్చినాయని చెప్పాను కదా ఆర్డర్. అందులో ఫస్ట్ సెట్ అయితే ఇదే అనమాట. కాకపోతే ఏంటి అంటే ఈ 3 సెట్స్లోని కూడా ఒక సెట్ వీడియోస్ అనేవి కనిపించట్లేదు, డిలీట్ అయిపోయాయి. అండ్ అలానే బిన్లో కూడా చూసాను, రీస్టోర్ చేద్దామని చెప్పేసి. సో బిన్లో కూడా లేవు, అవి ఎలా పోయినాయో కూడా తెలియట్లేదు. అండ్ అలానే ఇప్పుడు చూపిస్తున్న సెట్లో కూడా 2 కట్ బ్యాంగిల్కి ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్న బ్యాంగిల్ వీడియో మాత్రమే ఉంది. ఫస్ట్ చూపించిన మిగిలిన బ్యాంగిల్స్ వీడియో కూడా ఎక్కడో డిలీట్ అయిపోయింది. కాకపోతే డిజైన్స్ ఏంటి అని మాత్రం వీడియో ఎండింగ్లో అయితే మీకు పెడతాను, చూడండి. వీడియోలో కంటిన్యూ అవుతుంది అది కూడా. అయితే ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ చూద్దాము. దానికైతే మనకి యూజ్ చేసిన కుందన్స్ ఏంటి అంటే మ్యాట్లోని మూన్ షేప్ రామా గ్రీన్ ఆ టైప్ అనమాట. సో ఆ టైప్లో యూజ్ చేసాము. అండ్ అలానే 3mm గ్లాజీలో వైట్ తీసుకున్నాము. అండ్ అలానే 8K గ్లాజీ డార్క్ బ్లూ తీసుకున్నాం అనమాట. అయితే ఫస్ట్ మనము దీనికి లోటస్ డిజైన్ చేస్తున్నాము. మనకి లోటస్ డిజైన్ చేయాలి అంటే సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. బిగినర్స్కి కూడా ఈ డిజైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 2 కట్ బ్యాంగిల్కి ఒక సైడ్న గమ్ అనేది అప్లై చేసుకోవాలి, వీడియోలో చూపించిన ప్రకారం. అలా అప్లై చేసుకున్న తర్వాత మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో ఆ కుందన్స్ని ఫస్ట్ అయితే కుందన్స్ అనేవి చిన్నది బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు వీడియోలో కూడా చూపించాను, చిన్నది బయటకు వచ్చినట్టు చూసుకొని ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. అలా స్టిక్ చేసుకున్న తర్వాత 8K కుందన్స్ పెట్టుకోవడానికి మనము వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ అనేది అప్లై చేసుకోవాలి. 2 మూన్ షేప్ కుందన్స్ని గ్యాప్ ఇచ్చి 8K కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే 2 మూన్ షేప్ కుందన్స్కి సెంటర్ పాయింట్లో మనము గమ్ అప్లై చేసి 8K కుందన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ 8K కుందన్ పెట్టుకున్న తర్వాత 2 మూన్ షేప్ కుందన్స్ని వదిలేసి నెక్స్ట్ సెంటర్ పాయింట్లో మనము గమ్ అప్లై చేసుకొని 8K కుందన్ పెట్టుకోవాలి. నేను చెప్పిన దానికన్నా వీడియోలో మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలానే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి 8K కుందన్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేసినప్పుడు మూన్ షేప్ కుందన్స్కి దగ్గరికి కాకుండా చిన్నది గ్యాప్ ఇచ్చి మీరు స్టిక్ చేయండి. మీకు ఇప్పుడు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. చిన్నది గ్యాప్ ఇచ్చి, చాలా చిన్నది, మనకి చూస్తున్నప్పుడు రెండు కలిపి ఉన్నాయి అనుకోవాలి, కానీ చిన్న గ్యాప్ మాత్రం ఇవ్వాలి. అలాగ ఇచ్చినప్పుడు సెంటర్లో మనము ఇంకొక 2 8K కుందన్స్ పెట్టుకుంటాం కదా, లోటస్ డిజైన్ మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఫుల్గా మొత్తం 8K కుందన్స్ ఫస్ట్ ఒకటి పెట్టుకున్న తర్వాత 2 8K కుందన్స్కి మధ్యలోని వీ షేప్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మూన్ షేప్ కుందన్స్కి ఆపోజిట్ వీ షేప్లో పెట్టుకోవాలన్నమాట. అలా ఫుల్గా మొత్తం పెట్టేసుకున్న తర్వాత వీ షేప్లో మనం గమ్ అప్లై చేసాం కదా, సో దానిపైన మనం 8K కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే 75% డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇక్కడ మీకు డిజైన్ అనేది ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక డిజైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ అయితే కుందన్స్ని మనము రివర్స్లో రివర్స్ ఉన్నవన్నీ మనము స్ట్రైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా తీసి వెంటనే స్టిక్ చేసుకోవడానికి అవుతుంది. లేకుంటే ఒకటి మనం తిప్పుకొని పెట్టుకుంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ అలానే డిజైన్ చేయడానికి కూడా చిరాకు వస్తుంది అనమాట. సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఫస్ట్ అయితే మొత్తం అన్ని కుందన్స్ అనేవి తిప్పేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత మీరు డిజైన్ స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను కదా, ఒక 8K కుందన్కి అయితే మీకు బ్లూ కలర్ అనేది రాలేదు, హాఫ్ బ్లూ అండ్ అలానే హాఫ్ వైట్ వచ్చిందనమాట. సో అలాంటి కుందన్స్ అయితే మనం పెట్టమన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే 3D డిజైనే కదా కనిపించదని చెప్పేసి బ్లూ షేడ్ ఉన్న సైడ్ పైన పెట్టేసి మిగిలిన పార్ట్ కిందకి పెట్టేస్తే 3D డిజైన్ అప్పుడు మనకి లోటస్ అనేది కనిపించదని చెప్పేసి కొంతమంది అలా చేస్తారు, కానీ మనమైతే అలా చేయమన్నమాట. సో ఏదైనా సరే కనిపించినా కనిపించకపోయినా క్వాలిటీ మనము ది బెస్ట్ ఇస్తాము. బాగుంటేనే కుందన్స్ అనేవి స్టిక్ చేస్తాం, లేకుంటే పక్కన పెట్టేస్తాం ఇఫ్ మేము లాస్ అయినా కూడా. సో అలానే ఇప్పుడు మీకు చూపించినట్టు మొత్తం అంతా స్టిక్ చేసుకోవాలి. ఇలాగ ఫుల్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ లోటస్ లాగా మీకు ఫామ్ అయింది కదా, సో లోటస్లా ఫామ్ అయినప్పుడు 3 8K కుందన్స్కి సెంటర్లో అటు ఇటు క్రాస్గా మనము గమ్ అనేది అప్లై చేసుకోవాలి. B7000 అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు
కుందన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే B7000 మనకి కొంచెం స్ట్రాంగ్గా హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో అందుకు B7000 అయితే ప్రిఫర్ చేస్తారు చాలామంది. నేననే కాదు, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా 3D డిజైన్కి B7000 కానీ B8000 కానీ ప్రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ లోటస్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి 8K కుందన్స్ అంటే ఐ షేప్ కుందన్స్ పెట్టిన దగ్గర మాత్రమే గమ్ అనేది అప్లై చేసి, ఆ తర్వాత మీకు మూన్ షేప్ కుందన్స్కి మధ్యలోనే అప్లై చేసి మీకు అయితే జర్కన్ స్టోన్ కానీ లేకుంటే ఏదైనా 3mm స్టోన్ కానీ పెడతారు. కాకపోతే ఇక్కడ మనకి మొత్తం కూడా 8K కుందన్స్ పైన అండ్ మూన్ షేప్ కుందన్స్ పైన కూడా మనము గమ్ అనేది అప్లై చేసుకుంటే మనకి పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించాను చూసారు, 8K కుందన్స్ పెట్టాను, 3mm కుందన్ కూడా పెట్టేశాను. చాలా ఈజీగా అయిపోయింది చూసారా. ఇదే బ్యాంగిల్ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. సో అయితే ఇప్పుడు ఫుల్ సెట్ మీకు చూపిస్తాను చూడండి. సో టోటల్గా 36 ఎన్నో బ్యాంగిల్స్ ఉంటాయి ఇందులోని. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 3mm సిరామిక్ గోల్డ్ అండ్ అలానే 6K గ్లాజీ గ్రీన్ తీసుకున్నాము, వాటితో డిజైన్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ స్టిక్ చేసాము. దీనికైతే డ్రాప్లో గ్లాజీ డార్క్ గ్రీన్ అండ్ అలానే వైట్ 3mm తీసుకున్నాము. ఈ లోటస్ డిజైన్ మీకు చూపించిందే, ఇప్పుడే చూపించాను. సో ఇది కూడా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మూన్ షేప్ గోల్డ్ తీసుకున్నాం అండ్ అలానే 3mm డార్క్ గ్రీన్ తీసుకున్నాం గ్లాజీలోని, దాంతో డిజైన్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వేర్ డార్క్ గ్రీన్ తీసుకున్నాం అండ్ అలానే ఇవి వచ్చేసి గోల్డ్ ట్యూబ్స్ అనేవి పెట్టుకొని ఆ డిజైన్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ మీద ట్రయాంగిల్ డార్క్ బ్లూ గ్లాజీ తీసుకొని దాన్ని డిజైన్ చేసాము. ఇది వచ్చేసి రెక్టాంగిల్ డార్క్ బ్లూ అండ్ అలానే గోల్డ్ కలర్ 3mm. ఓవరాల్గా డిజైన్ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది. సింగిల్గా చూపించినప్పుడు సింపుల్ డిజైన్స్ అనిపిస్తుంది, కానీ మొత్తం పేరప్ చేస్తే మాత్రం హెవీగా కనిపిస్తుంది. మంచి బ్రైడల్ సెట్ అనమాట ఇది. మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బల్క్లో తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది, లేదంటే నార్మల్ ప్రైస్కే వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.